హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే బెండకాయ వేపుడు ఎలా చేయాలనేది మీకు చూపెట్టాలనుకుంటున్నాను. సో చూద్దాం రండి. నేను ఇది ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బెండకాయలు అనేవి వేసేసుకుంటున్నాను. బెండకాయలు మంచిగా వాష్ చేసేసుకొని కొంచెం ఆరబెట్టేసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటే జిగురుగా ఉండదన్నమాట. మంచిగా అవి వేసేసుకొని గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు నూనెలో వేగనివ్వాలి. ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనకి బెండకాయ వేపుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇదైతే ముద్దపప్పు అయినా సాంబార్ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏంటంటే డీప్ ఫ్రై చేసిన పల్లీలు కరివేపాకు కూడా వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని అవి కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాను. ఇలా పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాక ఇంకా ఈ వెల్లుల్లిని నేను ఈ విధంగా దంచి వేసేసుకున్నాను. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లైట్గా టేస్ట్కి సరిపడా కారం ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నామా, అంతే అనమాట. బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా ఇది ముద్దపప్పు కాంబినేషన్లోకి చాలా బాగుంటుందని. నేనైతే అది కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా వేడి అన్నంలో ఆ ముద్దపప్పు ఇంకా బెండకాయ వేపుడు వేసుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అందరు లొట్టలు వేసుకొని తినేస్తారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి.